ఈ కప్ మీద దిస్ కప్ మేడ్ ఆన్ ఫుడ్ గ్రేడ్ ఐటీసీ పేపర్ విత్ సోయా పేపర్ బేస్ ఇంక్ ఉంది. ఈ పేపర్ కప్ తయారీలో దీంట్లో ఉన్న లోపల లేయర్ ని వీళ్ళు థిన్ పాలీఎథిలీన్ ప్లాస్టిక్ లేయర్ అనేది ప్రింట్ చేస్తారనమాట. ఇది బేసిక్ గా ఈ కంపెనీ లీకేజ్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. మాక్సిమం దీంట్లో వాటర్ లేదా కూల్ డ్రింక్స్ ఏదైనా పోస్తే లీక్ కాకుండా మంచిగా తాగేసి డిస్పోజ్ చేసేదానికి దీన్ని యూస్ చేస్తారు. అయితే వేడివేడిగా మనోళ్ళు టీ తాగుతున్నారు అండ్ హాట్ గా సూప్స్ అంతా కూడా తాగుతున్నారు. ఎక్స్పర్ట్స్ ప్రకారం ప్లాస్టిక్ వచ్చేసి 80 degrees కంటే ఎక్కువ ఉంటే కొంచెంగా దాంట్లో నుంచి మైక్రో ప్లాస్టిక్స్ అంతా రిలీజ్ అవుతుందని చెప్పారు. అయితే మన టీ షాప్స్ లో అంతా మాక్సిమం 100 నుంచి 120 degrees దాకా ఆ టీని హీట్ చేయొచ్చు అనమాట. సో అంత వేడిగా టీ దీంట్లో పోసి మనం తాగుతా ఉంటే దీంట్లో 20,000 to 25,000 దాకా మైక్రో పార్టికల్స్, మైక్రో ప్లాస్టిక్స్ అంతా రిలీజ్ చేసి అనుకుంటుంది. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అంతా మన శరీరంలోకి అంత వేడి అయిన పదార్థంలో కలిపి వెళ్తా ఉంటే మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లేదా క్యాన్సర్ వచ్చేంత రిస్క్ కూడా ఉందనేసి రీసెంట్